ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతుంది. జిల్లాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ డిఎండిహెచ్ఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం మనం క్లియర్గా చూడొచ్చు. లోపల అంటే వచ్చిన ఎవరైతే ఓటింగ్ ఎవరైతే వేయడానికి వచ్చిన అభ్యర్థి ఎవరో వారిది క్లియర్గా వారి యొక్క ఐడి ప్రూఫ్ చూసి వారిని లోపల పంపించే పరిస్థితి కనపడుతుంది. అయితే క్లియర్గా మనం ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. అయితే ఏవైతే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ప్రక్రియ మొత్తం ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లతో అయితే నిఘాతో అయితే చూసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏవైతే ఎన్నికల ప్రక్రియ సరళి ఏవైతే ఉందో సరళి ఎప్పటికప్పుడు కలెక్టరేట్లో ఉన్న కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దాంట్లో పూర్తి నిఘా వ్యవస్థ అయితే చూసే పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా చూడొచ్చు అయితే క్లియర్గా విజువల్స్లో. అయితే మనం ఏవైతే కాకినాడ సంబంధించి కాకినాడ డిఎండిహెచ్ఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం మనం ఉన్నామో. అయితే ఈ పోలింగ్ కేంద్రం వచ్చిన ఎవరైతే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఓటు వేయడానికి వచ్చిన అభ్యర్థి వారి యొక్క ప్రూఫ్ చూసి అంటే క్లియర్గా అంటే ఐడి ప్రూఫ్ ఏవైతే ఆధార్ కార్డు కానీ వారి యొక్క ప్రూఫ్లు చూసి లోపల పంపించే పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి అంటే గత ఎన్నికల్లో అయితే ఏవైతే యూటీఎఫ్ తరఫున ఎవరైతే అభ్యర్థి ఉన్నారో గెలిచిన అభ్యర్థి షాన్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక అయితే పెట్టడం జరిగింది. అయితే ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో అయితే 16,737 మంది టీచర్లు అయితే ఓటు హక్కు అయితే వినియోగించుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో 6 జిల్లాల పరిధిలో ఉన్న 116 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఏవైతే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి 5 అభ్యర్థులు అయితే బరిలో ఉండే పరిస్థితి కనబడుతుంది. అయితే వీరంతా కూడా స్వతంత్ర అభ్యర్థులు అయితే బరిలో అయితే ఉండే పరిస్థితి కనబడింది. అయితే బ్యాలెట్ విధానంలో అయితే ఈ ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే ఓటర్గా ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులు వారి ఓట్ల సంఖ్య రూపంలో అయితే వేయాలని చెప్పి, అలాగే బ్యాలెట్ పత్రంలో అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న గడిలో సంఖ్య ఉంటుందని, అయితే ఓటర్ తన ప్రాధాన్యతతో 1 సంఖ్య తప్పకుండా వేయాలని, లేదంటే ఆ ఓటు చెల్లదని చెప్పి పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ప్రాధాన్యం ఇస్తూ ఓటేసే వెసులుబాటు అయితే ఉంది. అయితే అభ్యర్థులకు బ్యాలెట్ పేపర్లో సంఖ్య కేటాయించారు. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే సంబంధించి 5 అభ్యర్థులు అంటే ఎవరైతే ఉన్నారో పక్క ఎవరైతే గంధం నారాయణ, అలాగే దీపక్, అలాగే డాక్టర్ నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి, గోపి అంటే వీళ్ళందరూ కూడా 5 కూడా బరిలో ఉండే పరిస్థితి కనబడింది. అయితే ప్రధానంగా ఈరోజు జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి ఉప ఎన్నికల్లో ఓటింగ్ సంబంధించి కాకినాడ జిల్లాలో 3,418 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోపక్క తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమహేంద్రవరంలో 2,990 మంది, అలాగే కోనసీమ జిల్లాకు సంబంధించి 3,296 మంది, అల్లూరు జిల్లాకు సంబంధించి ఏవైతే ఓ పక్క 637 మంది, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి టోటల్గా అంటే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ అయితే సజీవంగా కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే అంటే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అయితే పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే క్లియర్గా చూడొచ్చు విజువల్స్లో. అంటే ఎవరైతే అభ్యర్థి సంబంధించి అంటే ఎవరైతే ఉన్నారో లోపలికి అంటే వారు క్లియర్గా అంటే వచ్చిన అభ్యర్థి ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో వారి క్లియర్గా వారి యొక్క ఐడి కార్డు చూసి లోపల పంపించే పరిస్థితి కనపడుతుంది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓ పక్క పోలీస్ బలగాలను అయితే పూర్తి భద్రత ఏర్పాట్లు చేశారు. మరోపక్క ఎవరైతే కలెక్టర్ షగిల్ షణ్మోహన్ ఆధ్వర్యంలో అంటే ఇబ్బంది జరగకుండా అలాగే కాకినాడ సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసేవారు ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని చూసే పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న ఏవైతే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎటువంటి ఎన్నికల సంబంధించి ఇబ్బందులు జరగకుండా పూర్తి భద్రతా నిఘాలో అయితే ఈ ఎన్నికల పోలింగ్ అయితే జరిగే పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఏవైతే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క ఎన్నికల పోలింగ్ అయితే జరుగుతుంది. దాని అనంతరం కాకినాడ సంబంధించి కాకినాడలో జేఎన్టీయూలో అలాగే ఏవైతే కోనసీమ జిల్లాకు సంబంధించి కోనసీమ అక్కడ గ్రంథాలయంలో సంబంధించి గ్రంథాలయంలో ఒక భద్రత ఏర్పడలేదు. మరోపక్క ఏవైతే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏవైతే పోలింగ్ సంబంధించి ఆ పోలింగ్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అంటే సుమారు 4 గంటల సమయం పడుతుంది. దాన్ని కూడా నిఘా వ్యవస్థలో కూడా తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఒక పక్క జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ జరిగింది. అంటే ప్రస్తుతం ఏవైతే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఒక పక్క ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడం నిఘాలో అయితే పూర్తి భద్రతా ఏర్పాట్లు అయితే ఈ పోలింగ్ సరి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ డిఎండిహెచ్ఓ.